తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి మారారని, వారిని అనర్హులుగా ప్రకటించాలని పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని ఇప్పటికే విచారణ జరిపిన స్పీకర్ వెల్లడించారు. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి మారారని, వారిని అనర్హులుగా ప్రకటించాలని పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని ఇప్పటికే విచారణ జరిపిన స్పీకర్ వెల్లడించారు. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శర్మ ఫోన్ లైన్ లో ఉన్నారు. శర్మ, విచారణ అన్నది కొనసాగుతుంది. పిటిషనర్ల తరపున వాదనలు వినిపిస్తున్నటువంటి న్యాయవాది అనేక అంశాలను ప్రస్తావిస్తూ ఉన్నారు. గతంలో ఈ అనర్హత పైన అసెంబ్లీ స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడించారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి మారారని ఏవైతే అనర్హత పిటిషన్లు స్పీకర్ ముందు ఉన్నాయో దానిపైన గతంలోనే ఆయన నిర్ణయం వెల్లడించారు. అనేక విచారణల తర్వాత సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి ఆ అనర్హత పిటిషన్లను కొట్టివేస్తున్నట్టు ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించాడు. దీన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వేరువేరుగా ఈ స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు డివిజన్ బెంచ్ లో ఇప్పటికే పలుమార్లు దీనికి సంబంధించి విచారణ అన్నది జరిగింది. అందరూ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో గత వాయిదాలో కౌంటర్లు దాఖలు చేశామని తెలిపిన తర్వాత ఇవాళ దీనికి సంబంధించి విచారణ అన్నది మొదలైంది. కొద్దిసేపటి క్రితమే విచారణ ప్రారంభమైంది. పిటిషనర్లు ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు అనర్హత వేటు వేయాలని చెప్తున్నటువంటి పిటిషన్లు ఏవైతే దాఖలయ్యాయో దానికి సంబంధించినటువంటి లాయర్ వాదనలు అన్నవి వినిపిస్తూ ఉన్నారు. అయితే స్పీకర్ నిర్ణయంలో చాలా అసంబద్ధంగా ఉంది. స్పీకర్ నిర్ణయం వల్ల వాళ్ళు మారినట్టు అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నప్పటికీ వాళ్లను డిస్క్వాలిఫై చేయాల్సినటువంటి స్పీకర్ మాత్రం తన నిర్ణయాన్ని రాజ్యాంగ వ్యతిరేకంగా నిర్ణయాన్ని వెల్లడించారు. అనేక ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఎటువంటి అసెంబ్లీ పరిధిలో వాళ్ళు పార్టీ మారినట్టు ఆధారాలు లేవని, బయట వాళ్ళు పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు చేపట్టిన పార్టీ వేరే పార్టీ సింబల్ తో అభ్యర్థిగా పోటీ చేసిన గెలిచినటువంటి పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు చేసిన ఏదైనా కార్యకలాపాలు చేసినా అవన్నీ బయట అవుట్ ఆఫ్ హౌస్ లో జరిగినటువంటి కాబట్టి దానికి హౌస్ లో ఉన్నదానికి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి అసెంబ్లీలో వాళ్ళు పార్టీ మారినట్టు ఎటువంటి ఆధారాలు లేవనేటువంటి ఒక విషయాన్ని చెప్పినట్టు పిటిషనర్ లాయర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అలాగే వీళ్ళు పార్టీ మారకపోతే ప్రభుత్వానికి, అధికార పార్టీలోకి వీళ్ళు రాకపోతే పార్టీ ఆ ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టం కూడా ఏమి లేదు అని స్పీకర్ చెప్పినట్టు పిటిషనర్ లాయర్ చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికి దానం నాగేందర్ వ్యవహారానికి సంబంధించి ఎక్కువగా విచారణలో అనేక అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి. ఆయన బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ తర్వాత పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి మారాడు. ఆ తర్వాత పార్టీ మారడమే కాకుండా పార్టీ సింబల్ పైన సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి కూడా ఆయన పోటీ చేశారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఆయన పనిచేయడమే కాకుండా ఆ పార్టీకి వ్యతిరేకంగా అనేక కార్యకలాపాలకు పాల్పడ్డాడనేటువంటి ప్రధానమైనటువంటి విషయాన్ని ప్రస్తుతం పిటిషనర్ తరపు లాయర్ చెప్తున్నటువంటి అంశం. మరి దీనికి సంబంధించి ఇంకా విచారణ అంశంలో ఇప్పటికీ, ఎందుకంటే గూడెం మహిపాల్ రెడ్డి మినహా మిగతా 9 మంది పార్టీ మారారనే దానిపైన వాళ్ళపైన అనర్హత వేటు వేయాలనే దానిపైన ప్రస్తుతం విచారణ అన్నది కొనసాగుతోంది. మరి ఇంకా పిటిషనర్ల తరపు లాయర్ల వాదనలు పూర్తయిన తర్వాత స్పీకర్ కు సంబంధించి స్పీకర్ ట్రిబ్యునల్ కు సంబంధించినటువంటి లాయర్ వాదనల తర్వాత నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేటువంటిది మనం చూడాలి.